హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. తెలుగు వారికి అంటే రెండు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వారికి మోడీ ధన్యవాదాలు తెలపాలి. ఎందుకు అంటే 240 సీట్లు దగ్గరగా 239 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమికి 294 సీట్లు వచ్చినాయి. సో అది వేరే విషయం. అయితే ఇందిట్లో దగ్గరగా 29 స్థానాలు కంప్లీట్గా 21 స్థానాలు ఏపీ ప్రజలు ఇస్తే 8 స్థానాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఈ మొత్తం కంప్లీట్గా ఇందిట్లో వచ్చిన 10% ఆఫ్ సీట్స్ ఈ తెలుగు రాష్ట్రాలు ఇచ్చినవే. అంటే నార్త్ని కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడైతే సౌత్ని నెగ్లెక్ట్ చేసిందో బీజేపీ, అయినా కూడా తెలుగువారు ఇక వారి మీద నమ్మకాన్ని తగ్గించకుండా 29 స్థానాలతో ఆయన్ని ఆశీర్వదించారు. ఇదే క్రమంలో ఆయన తెలుగు వారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాలకి ఉన్న అంటే ఇప్పుడున్న లోటు బడ్జెట్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండొచ్చు, లేదంటే అప్పుల భారంలో ఉండొచ్చు, లేదంటే స్పెషల్ స్టేటస్ అవ్వచ్చు, లేదంటే తెలంగాణకి సంబంధించి రకరకాల వనరుల విషయంలో కావచ్చు, వీటన్నిటిని తెలుగు రాష్ట్రాలపైన ఆయన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 29 స్థానాల్ని అవుట్ రైట్గా తెలుగు ప్రజలు ఇచ్చారు. ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో. అక్కడ అటు సౌత్లో చూసుకుంటే తమిళనాడులో ఓటమి పాలయ్యారు, అటు కేరళలో ఓటమి పాలయ్యారు, ఇటు ఆల్రెడీ రాష్ట్రాన్ని వదులుకున్నారు కర్ణాటకలో. కానీ తెలుగువారు మాత్రం నరేంద్ర మోడీని ఆదరించారు. కనుక బీజేపీ పార్టీని కూడా ఆదరించారు. కాబట్టి వాళ్ళు తెలుగు ప్రజలకి ఖచ్చితంగా రుణపడే ఉండాలి. మోడీ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది. సో దాని కథ ఏంటి, అసలు ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మోడీ హ్యాట్రిక్ కొట్టారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బలం తగ్గిన అధికారం మాత్రం ఎన్డీఏదే నిజమే, కానీ దీని గెలుపు అనాలా వద్దా అనేది మరో పెద్ద చర్చ. ఏదేమైనా ప్రధాని మోడీ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే అది తెలుగు ప్రజలకే. ఎందుకంటే ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 సీట్లు, తెలంగాణలో 8 సీట్లు ఇచ్చారు తెలుగు ప్రజలు. మొత్తం 29 సీట్లు. ఓవరాల్ గా బీజేపీకి వచ్చిన సీట్లు 240. ఇందులో ఈ సీట్లు 29 తీసేస్తే మిగిలేది 211 మాత్రమే. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమికి 233 సీట్లు వచ్చాయి. ఒకవేళ తెలుగు ప్రజలు గనుక ఎన్డీఏను ఆదరించకపోయి ఉంటే, బీజేపీని చూసి ఓట్లు వేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేది. నితీష్ కుమార్ కూడా కాపాడలేకపోయేవారు. పైగా ఇతరులకు 15 సీట్లు వచ్చాయి. ఇవన్నీ కలుపుకుంటే ఈజీగా 10 కాంగ్రెస్ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగలిగేది. కానీ కాంగ్రెస్ కూటమికి ఆ అవకాశం ఇవ్వలేదంటే కారణం తెలుగు ప్రజలే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టడానికి తెలుగు ప్రజలే కీలకంగా ఉన్నారు. మొట్టమొదటిసారి కేంద్రంలో బీజేపీ అధికారం నిలబెట్టుకోవడానికి తెలుగు ప్రజలు సహాయం చేశారు. దక్షిణాది సీట్లపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఉత్తరాన ఫోకస్ తగ్గింది. మరి సౌత్ ఇండియాకు ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ. అందులోనూ తమిళనాడులో తెగ తిరిగారు ప్రధాని మోడీ. అన్నామలై పోరాట పటిమ చూసి ఇక తిరుగులేదు, కనీసం 5-6 ఎంపీ సీట్లు ఖాయం అనుకున్నారు. తీరా చూస్తే ఆ అన్నామలై గెలవలేదు. తమిళనాడు తంబీలు బీజేపీని దగ్గర కూడా రానిలేదు. ఓట్ల శాతం పెరిగి ఉండొచ్చు గాక, కానీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడానికి ఎలా చూడాలి. ఇక కేరళలో మొదటిసారి బోణి కొట్టింది బీజేపీ. కానీ ఒక్క సీటుతో జరిగింది ఏంటి? పక్కనే ఉన్న కర్ణాటకపై బోల్డెడ్ ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమాతో బరిలో నిలిచింది. అక్కడ కూడా అనుకున్నన్ని సీట్లు ఇవ్వలేదు కన్నడిగులు. సో ఇక్కడ బీజేపీని ఆదుకుంది ఎవరైనా ఉన్నారంటే అది తెలుగు ప్రజలు మాత్రమే.